ఆత్మ ఈ లింగ శరీరం కంటే పూర్తిగా భిన్నం. ఇది ఇప్పుడు మనకు కావాల్సింది. అర్థమైందా? ఈ మనం అందరం మాట్లాడుకున్నటువంటి పరమాత్మ ఏదైతే అంటున్నామో ఆత్మ ఈ లింగ శరీరానికి భిన్నం. అంటే చావు పుట్టుకలు జన్మలు తీసుకోవడం అన్నీ ఈ లింగ శరీరం పొందుతోంది తప్ప దీనికి ఆధారంగా ఉన్న ఆత్మ ఏమీ చేయటం లేదు. దానికి ఏం సంబంధం లేదు. నువ్వెవరువిరా? ఆయన స్వరూపంలోంచి వచ్చిన వాడివి. ఈ లింగ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? దానికి చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆయనలోంచి వచ్చింది. కాబట్టి అటువే ప్రయాణం చేయరా నాన్న, ఆయన్ని చేరమని నన్ను చేరమని ఆయన కోరుకుంటున్నాడు. మనమేమో ఇటువైపుకు వెళ్ళి ఎడమవైపుకు వెళ్ళి ఈ శరీరంతో ఎన్నో అనుభవిస్తూ ఎన్నో ఇంకా కోరుకుంటూ తీరని వాటిని అనుభవించడానికి మళ్ళీ జన్మలు తీసుకుంటున్నాం. అర్థమవుతుందా? అది సరే. ఆత్మ ఈ లింగ శరీరం కంటే పూర్తిగా భిన్నం. ఆత్మకి రావడం లేదు, పోవడం లేదు. అర్థమైందా? మరి ఇప్పుడు వచ్చేది పోయేది ఏమిటి? పోయేది వచ్చేది ఏమిటిరా? జీవుడు అనబడే లింగ శరీరం ఏదైతే ఉందో అది వచ్చిపోతుంది. అంతేగాని ఆత్మ ఎక్కడికి పోవటంలా. సో వాడేమడిగాడు ఇందాక? సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ ఒక శరీరం నుండి మరీ శరీరంలోకి ఎట్టాడుతోందని అడిగాడు. అది వెళ్ళేదేం లేదురా అయ్యా, ఉన్నది అక్కడే ఉంది. ఎందుకని? ఆత్మ నీ లోపల ఉన్నది, నీ బయట ఉన్నది, విశ్వం అంతా వ్యాపించింది. అది ఎక్కడికి వెడుతుంది? ఎక్కడికి వెళ్ళదు. దాని యొక్క ఉనికితో బతుకుతున్నటువంటి సూక్ష్మ శరీరం అనబడే జీవుడు ఆడు బయటకు వస్తున్నాడు. ఆత్మ అలాగే ఉంది, నీ లోపల బయట ఉంది. ఎక్కడికి వెళ్తావురా? అర్థమైందా? అది. సో ఆ విధంగా అది ఎక్కడికి వెళ్ళేది లేదు. ఆత్మకు రావడం పోవడం లేదు. కానీ తనను లింగ శరీరం అనుకున్నప్పుడు దానిలోకి అహంకారం ప్రవేశిస్తుంది. చూసావా? ఇందాక చాలా కాలం నుంచి చెప్తున్నాను మీకు. ఏమిటంటే మనలో తత్ అనేటువంటి ఆత్మ అది ఉన్నప్పుడు త్వముకి చలనం వస్తుంది. అమ్మవారికి చెప్పాను కదా, నేను అనుకున్నాను కదా అమ్మవారు అయ్యేవారు. సో ఈ తత్తు ఉన్నప్పుడు ఈ త్వముకి చలనం వస్తుంది. నువ్వు తీరా బయటకు వచ్చిన తర్వాత ఈ తొమ్మే నేను, నాకు వేరే ఎవరు లేరు, నేనే మొగాడిని అని అనుకుంటున్నావు అనుకో, ఈయన పక్కెళ్ళిపోయాడా లేదా? తత్త పక్కెళ్ళిపోయాడా లేదా? ఇది నువ్వు అనుకున్నావు. ఇప్పుడు ఈ తొమ్తో నువ్వు రకరకాల పనులు చేస్తున్నావు. అంటే ఏ టైంలో కూడా నీవు ఆయన నుంచి వచ్చావని, ఆయన యొక్క ప్రాపకంతో నువ్వు బతుకుతున్నావనే జ్ఞానం మనకు స్పృహ లేకుండా పోయింది. చేతనైనన్ని వెధవ తెలివితేటలు ఉపయోగించి వీలైతే 10 మందిని లేదా 100 మందిని ముంచి మనం బతుకుదామని ప్రయత్నం చేస్తాం. ఎందుకని? వీడు ఎప్పుడు త్వములో ఉన్నాడు కనుక. అర్థమైందన్న? సో అక్కడ ఏమవుతుంది? లింగ శరీరం అనుకున్నప్పుడు అంటే త్వములో ఉన్నప్పుడు దానిలో అహంకారం ప్రవేశిస్తుంది. అంటే ఏమిటి? ఆ శుద్ధ అహం పరమాత్మ ఏదైతుందో అది ఇక్కడికి త్వముగా వచ్చినప్పుడు దీనిలో అహంకారం వచ్చే అవకాశం. ఇది నేనని అనుకున్నప్పుడు అహంకారం వస్తుంది. ఎందుకని ఇది కూడా అహమే, కానీ ఆకారం తీసుకుని ఎప్పుడైతే వచ్చిందో ఇది నేను, భాస్కర్ అంటే నేను అనే భావన నీకు ఎప్పుడైతే కలిగిందో ఇది అహంకారం అయిపోయింది. జీవుడుగా ఉత్తి జీవుడుగా ఉన్నప్పుడు కూడా ఏం ప్రాబ్లం లేదన్న. ఆ జీవుడు ఒక ఆకారాన్ని అంటుకుని దాంతో తాదాత్మ్యం చెందేపటికి అహంకారం వస్తుంది. అర్థం కావట్లే? కొద్ది కష్టంగా ఉంది కదా? ఏమో నాకు తెలిసినంత వివరంగానే చెప్తున్నాను అనుకుంటున్నాను నేను. ఓకే సరే. సో తనను లింగ శరీరం అనుకున్నప్పుడు దానిలోకి అహంకారం ప్రవేశిస్తుంది. ఈ అహంకారం వచ్చేటప్పటికి ఏం చేస్తామంటే నీ యొక్క అసలు మొత్తం స్వరూపం మర్చిపోతావు. సో ఈ అహంకారం వచ్చేప్పటికి ఏం జరుగుతుంది? ఈ ఇంద్రియాలతో కూడినటువంటి మనస్సు ఏదైతే ఉందో అది చెప్పినట్టుగా నువ్వు ప్రవర్తించడం మొదలు పెడతావు. అప్పుడు తప్పు చేస్తున్నానా రైట్ చేస్తున్నానా ఇంగిత జ్ఞానం పోయింది నీకు.
ఎందుకని అది చెప్పే బుద్ధి బలహీనంగా అయిపోయి కూర్చుంది. నీకు సలహా చెప్పేవాడు లేడు ఇప్పుడు నా పరిస్థితిలాగా. అంతే. తర్వాత అప్పుడు ఆత్మ వస్తున్నట్టు పోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నిజానికి పోయేదేమిటి, వచ్చిపోయేదేంటి? లింగ శరీరం. ఆత్మ వచ్చిపోతుందంటే ఇందులో ఆత్మ ఎక్కడికైనా వస్తుంది పోతుందా? లేదు. ఇక్కడ ఎందుకు వస్తుంది పోవటం అంటుంటే అనుకోవాల్సి వస్తుందంటే ఈ జీవుడు దానికి విడిగే ఉనికి లేదు కదా. ఆత్మ ఉన్నప్పుడే ఈ జీవుడికి ఉనికి వస్తుంది కదండి. తత్తు ఉన్నప్పుడే తొమ్మ ఉంది. ఈ తొమ్మ ఏదైతే ఉన్నదో ఇది తత్తు యొక్క ప్రకాశంతోనో చైతన్యంతోనో ఉన్నప్పుడు దీన్ని జీవాత్మ అంటున్నారు. అంటే ఆత్మ యొక్క ప్రభావంతో జీవుడు కదులుతున్నాడు కాబట్టి దీన్ని జీవాత్మ అన్నారు. జీవాత్మకే ఈ అహంకారం, మాకారం, సాకారం, నాకారం ఇన్ని ఉన్నాయి. అర్థమైందా? వీడికే అహంకారం వస్తుంది. అందువలన ఈ జీవాత్మ వెళ్ళడం రావడం పోవడం అనే మాట వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది. నిజమైన పరమాత్మకి ఏమీ లేదు, అదంతా అంతటా వ్యాపించింది. జీవాత్మ అన్నటువంటి లింగ శరీరం ఏదైతే ఉందో దాని యొక్క ఆ జీవుడికి ఆత్మ యొక్క ప్రభావంతోనే కదా అది నడుస్తుంది. దాన్ని జీవాత్మ అన్నారు. సో నేను తరిగిపోయాను అంటే అర్థం ఏమిటంటే నాలోంచి జీవాత్మ బయటికి వెళ్ళిపోయింది. పరమాత్మ ఎక్కడికి వెళ్ళలా. ఇది దయచేసి తెలుసుకోండి. ఈ జీవుడికే మళ్ళీ మరణము, పుట్టుక ఇవన్నీ ఉన్నాయి. ఎందుకని? ఈ శరీరంతో చేసుకున్న కర్మలు కాకుండా పాత జన్మలో మిగిలిపోయిన సంస్కారాలు ఉన్నాయి కదా, వాసనలు, వాటి కోసం మళ్ళీ ఇంకో జన్మకి వెళతాడు. అది కారణం అవుతోంది నెక్స్ట్ జన్మకి. అర్థమైంది నాన్న? సో ఊరికే ఉదాహరణకు చెప్తాం. సపోజ్ ఇప్పుడు తల్లి తండ్రి ఉన్నారు, వాళ్ళిద్దరూ విడివిడే కదా, తల్లి వేరు తండ్రి వేరు. కానీ వాళ్ళిద్దరూ ఒక సమయంలో కలిశారు. కలిస్తే నువ్వు కడుపును పడ్డావు అంటే ఏమిటి? నీకు కారణం ఎవరు? నువ్వు ఆ కడుపులోకి రావడానికి వాళ్ళిద్దరు స్థూలంగా మాట్లాడుకుంటే, ప్రాపంచికంగా మాట్లాడుకుంటే. కానీ నిజానికి వాళ్ళు కలవడంతోనే అయిందా? లేదు. అసలు వాళ్ళు కలిసినప్పుడు కావలసినటువంటి వస్తు ఉత్పత్తి బీజాలు అవి పరమాత్మ ఏర్పాటు చేశాడు. అర్థమైందా? అసలు నీకు ఆ సంకల్పం కలగడం కూడా అదే కదా. కలవాలనే ఆ కోరిక కలగడం ఎందుకు వచ్చింది? అది అక్కడే. సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి విషయం ఏమిటంటే అహంకారం ఎప్పుడు వస్తుందో చెప్తున్నాము. జీవాత్మ అనేది వస్తూ పోతున్నట్టుగా కనపడుతోంది, కానీ పరమాత్మ మాత్రం కాదు. ఇంతవరకు క్లారిఫై అయిందా? ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నాయా? అడ్డంగా తిప్పితే ఏముంటుంది నాకు తెలియట్లే. ఇట్టా తిప్పితే ఏమిటి? అర్థమైనట్ట, అర్థం కానట్ట? ఇట్లా అంటే అర్థమైందని, ఇట్లా అంటే అవ్వలేదని. అది అన్నిటికీ ఇట్లా ఇట్లా అంటాయినా? సరే, ఓకే.